దూరంగా ఒక మురుగు కాలువ పక్కన పూరిపాకలో విరిసిందొక విద్యా కుసుమం. చిత్తు కాగితాలు ఏరి అమ్ముకునే తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఆదిలక్ష్మి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతూ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సంపాదించింది. అభినందించడానికి ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్లిన ప్రిన్సిపాల్, లెక్చరర్లు ఆ ఇంటిని, ఆ కుటుంబ దుర్భర జీవితాన్ని చూసి చెలించిపోయారు. ఆ చదువుల తల్లికి అండగా నిలవాలని అక్కడికక్కడే నిర్ణయించుకున్నారు. ఇది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అక్కడ హెచ్ఈసీ గ్రూప్లో ఇంటర్ చదువుతున్న ఆదిలక్ష్మి అనే యువతికి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ రావడంతో ఆమెను అభినందిస్తూ ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి, హిస్టరీ లెక్చరర్ ఆమె తల్లిదండ్రులను కూడా అభినందించాలనుకున్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆమె కుటుంబం ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదో అర్థమైంది. ఈ పరిస్థితుల మధ్య కూడా ఆదిలక్ష్మి ర్యాంక్ సాధించడం చూసి ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి చెలించిపోయారు. అయితే మంచి ఫలితాలను సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులతో కలవాలని చెప్పి నిర్ణయించుకొని విద్యార్థుల దగ్గరికి రావడం జరిగింది. అందులో భాగంగా హెచ్ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆదిలక్ష్మి ఇంటికి రావడం, ఇక్కడ ఈ పరిస్థితిని చూసి చెలించిపోయి ఇలాంటి నిరుపేదలు ఉంటారని చెప్పి అనుకున్నాం, కానీ ఇంత దుర్భరమైన అసలు మామూలుగా ఇక్కడ ఎవరు నిలబడే పరిస్థితి కూడా లేదు. దుర్గంధం, చెట్లు వాసన, ఈ క్రిములు కీటకాల మధ్య ఒక పూరి గుడిసెలో వారు నివాసం ఉండడం చూసి చాలా మాకు బాధ. ఇది తట్టుకోలేని పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో ఉండి మరి ఎలా చదువుకుందో ఆదిలక్ష్మి, మరి అందరూ ఇది లక్షల రూపాయలు పెట్టి చదివించిన విద్యార్థులు చదవడం లేదు. వాళ్ళందరికీ ఇది ఒక కనువిప్పు కలగాలని చెప్పి మరి ఈ అమ్మాయికి మనం సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మంచి ఫలితాలను సాధిస్తుందనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించడం, ఈ విషయాన్ని మీడియా మిత్రులు మరి సమాజానికి తెలియజేయడం, ఎంతోమంది సహృదయంతో సౌజన్యంతో ముందుకొచ్చి అమ్మాయికి ఆర్థిక సహాయం చేసిండ్రు. ఇంకా చేస్తామని చెప్పి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది. ప్రిన్సిపల్, లెక్చరర్ నేరుగా ఇంటికి రావడం ఆదిలక్ష్మిని, ఆమె తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచింది. కాలేజీలో, ఇంట్లో అందిన ప్రోత్సాహంతోనే ర్యాంక్ సాధించానని చెబుతున్న ఈ అమ్మాయి భవిష్యత్తులో ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టేట్ 4th ర్యాంక్ సాధించడానికి కాలేజీలో సార్ వాళ్ళ ప్రోత్సాహం, ఇంటికాడ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నేను స్టేట్ 4th ర్యాంక్ సాధించాను. ఫ్యూచర్లో నా గోల్ ఐపీఎస్ సాధించి నాలాగా ఉన్న పిల్లలకి నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నాను. ఆదిలక్ష్మి ప్రతిభను, ఆమె ఆదర్శాన్ని మెచ్చుకుంటూ ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు హిస్టరీ లెక్చరర్ సదానందం గౌడ్. ఆదిలక్ష్మి ఈరోజు స్టేట్ లెవెల్లో చక్కటి ర్యాంకు సాధింపజేసుకొని కల్లకుర్తి ప్రాంతానికి పేరు ప్రతిష్ట తీసుకురావడం జరిగినది. ఆదిలక్ష్మికి మా కళాశాల తరఫున హ్యాట్సాప్ చెప్తున్నాము. నిరుపేద పూరి గుడిసెలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి ఒక మంచి చక్కటి ర్యాంక్ సాధించేసి పేదరికాన్ని లెక్క చేయకుండా పేదరికాన్ని ఈరోజు జయించి నా టార్గెట్ ఐపీఎస్ సాధించడమే నా యొక్క లక్ష్యం అంటని, నాలాంటి పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల పేదలకు సేవ చేయాలని ఒక టార్గెట్ నా లక్ష్యం అంటే చెప్పాలని ఆ ఆదిలక్ష్మి చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇలాంటి విద్యార్థులు ఈ సమాజంలో ఇంకా ఉన్నారా? ఇలాంటి విద్యార్థులను మనం ప్రోత్సహించాలని చెప్పండి సహకరిస్తున్నటువంటి ఈ 99 టీవీ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి విద్యార్థులను వెలుగు తీయాలి, వారికి అండగా ఉండాలి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, వారికి భరోసానివ్వాలి. వారిని ఈ కల్లకుర్తి సమాజం వారిని ఆర్థికంగా ఆదుకొని వారికి అండగా ఉండే రకంగా ముందుకు సాగాలని చెప్పండి. గవర్నమెంట్ కాలేజీలు కూడా ర్యాంకులు సాధిస్తాయనడానికి నిదర్శనంగా నిలిచిన కల్వకుర్తి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ని, అక్కడ ర్యాంక్ సాధించిన ఆదిలక్ష్మిని అందరూ అభినందిస్తున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. రైట్ టీవీ